బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చింది. డిఎన్ఏ రిపోర్ట్స్ ఆధారంగా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామంటూ కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత పాటిల్ తెలిపారు. 19 మృతదేహాలకు సంబంధించిన డిఎన్ఏ రిపోర్టు అందాయి. ఒక డెడ్ బాడీకి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది. మిగిలిన 18 మంది డెడ్ బాడీస్ ని వారి బంధువులకు అప్పగిస్తున్నామన్నారు. డెడ్ బాడీస్ ఏమున్నాయో వాటి రిలేటివ్స్కి అప్పగించడం స్టార్ట్ చేశాము. ఆ రోజు ఇంకా ఒకరిది ఐడెంటిఫై కాలేదు. నిన్న నైట్ న్యూస్ వస్తే వాళ్ళ రిలేటివ్స్ కూడా చిత్తూరుకి చెందిన ఆయన వాళ్ళ రిలేటివ్స్ కూడా వచ్చి ఈరోజు శాంపిల్స్ ఇచ్చారు. సో రేపటికెల్లా వాళ్ళది రిపోర్ట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళ బాడీస్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 19 అంబులెన్స్ అరేంజ్ చేశాము. దాంట్లో ఫ్రీజర్ బాక్స్ కూడా ఉంది. సో అవన్నీ మా దాంట్లో పెట్టి నెసెసరీ డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఎఫ్ఐఆర్ కాపీ, ఎక్స్ప్రెస్ పోస్ట్ మార్టం అవన్నీ దాంట్లో ప్రొసీజర్ యాజ్ పర్ ప్రొసీజర్ వీఆర్ రన్నింగ్ ఓవర్ ద బాడీస్. సో ఆల్రెడీ మొన్న జరిగిన ఇన్సిడెంట్లో ఒక ఎఫ్ఐఆర్ ఉలింతగూడ పోలీస్ స్టేషన్ నుంచి చేయడం జరిగింది. నిన్న మనకి వచ్చిన కొత్త ఫ్యాక్ట్స్ అంటే 2 వీలర్ సెపరేట్గా స్లైడ్ అయ్యి పడడం, దానికి ఇంకొకటి సెపరేట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి ఇన్వెస్టిగేషన్లో వెలుగులోకి వచ్చింది ఏమంటే ఫస్ట్ ఇద్దరు 2 వీలర్స్లో వెళ్ళారు కదా, వాళ్ళు ఫస్ట్ స్లైడ్ అయ్యి రోడ్లో పడడము, ఆ తర్వాత బస్సు వచ్చి రోడ్ మీద ఉన్న 2 వీలర్ని హిట్ చేసుకుంటూ అక్కడ అగ్ని ప్రమాదం జరిగినట్టు. తీసుకున్నారంట సార్, ఇది వాస్తవమేనా? బస్ డ్రైవర్ అయితే లిక్కర్ తీసుకోవడము వాస్తవం కాదండి. 2 వీలర్ రైడర్ ఎవరున్నారు శివశంకర్, అతనిది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఈ రోజు మార్నింగే వచ్చింది. అతను ఆల్కహాల్ తీసుకున్నట్టు నిర్ధారణ. అన్నోన్ వెహికల్ కొట్టి పెళ్ళిందా లేకపోతే వాళ్ళు స్కిడ్ అయిపడ్డారు సార్? వాళ్ళు స్కిడ్ అయిపడ్డారు అనేది మనకి ఇప్పుడు దాకా ఉన్నట్టు సమాచారం. అక్కడ పడడానికి అవకాశం లేదు, ఎలా పడ్డారు అనేది డివైడర్ ఉంది. డివైడర్కి పట్టే బాడీ రోడ్ మీద ఉన్నప్పుడు పిల్లన్ రైడర్ ఎవరున్నారో ఆ బాడీ కొంచెం పక్కకు లాగారు.